ఆజాద్ ఇంజనీరింగ్ ఈ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ వీళ్ళు హైదరాబాద్ బేస్డ్ సంస్థ. సో ఈ సంస్థ ఏమేం చేస్తోంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో ముఖ్యంగా ఏరోస్పేస్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని వీళ్ళు అందిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇస్తున్నటువంటి టెక్నాలజీ మన భారత రక్షణ రంగానికి ఏ విధంగా దోహదం చేస్తోంది వివరిస్తారు. ఈ ఆజాద్ ఇంజనీరింగ్ అన్నది మనకు 2008లో స్థాపించబడింది. ఇది దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మనకు రాకేష్ చోప్దర్. ఈయన గురించి మనం గతంలో కూడా మాట్లాడాం. ఎస్పెషలీ కాక్రోచ్ జనతా పార్టీ గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు మాట్లాడాం మనం. రాకేష్ చోప్దర్ ఒక మేజర్ సక్సెస్ స్టోరీ, హైదరాబాద్ బేస్డ్. జీడిమెట్లలో వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది. 25,000 అడుగుల ఫ్యాక్టరీ అది. జీడిమెట్ల ఐడిఐ జీడిమెట్లలో ఉంది. ఈయన 10th క్లాస్ ట్రినిటీ స్కూల్లో చదువుతూ 10th క్లాస్లో నుంచి డ్రాప్ అవుటే వచ్చేసారు. ఎందుకు వచ్చారు ఆయనకి దాని మీద నచ్చలేదు, అంతే, దాన్ని బయటకు వచ్చేసాడు ఆయన. అంటే సంపన్నమైన కుటుంబమే, ఆయన కావాలంటే చదువుకొని ఉండొచ్చు, మళ్ళీ ఇంజనీరింగ్ చేసి ఏదో అమెరికన్ కంపెనీల్లో పనిచేసి ఇటువంటి చేసి ఉండొచ్చు. కానీ దానికి ఇంట్రెస్ట్ లేక తన తండ్రి ఒక వర్క్షాప్ రన్ చేస్తుండేవారు. ఆయన బేసిక్ నట్స్, బోల్ట్స్, స్క్రూస్ ఇవి తయారు చేసేటువంటి ఒక వర్క్షాప్ ఉండేది. దాంట్లో ఈయన రాకేష్ చోప్దర్ వెళ్ళి వాళ్ళ తండ్రికి కోఆపరేట్ చేస్తూ దాంట్లో స్కిల్ సెట్స్ నేర్చుకుని 2008లో ఈ ఆజాద్ ఇంజనీరింగ్ అని ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తుంది. ఈరోజు స్టోరీ కట్ చేస్తే ఈయన క్లయింట్స్ ఎవరో మనం తెలుసుకున్నామంటే కనుక ఈ సంస్థ ఏం చేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పేరు, ప్రపంచంలో మోస్ట్ రెప్యూటెడ్ మనకు ఏరోనాటిక్స్లో కానీ వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పేర్లు ఏమన్నా అందరూ ఈయన క్లయింట్సే. పేర్లు చూస్తే కనుక మనకు బోయింగ్, GE ఏవియేషన్, రోల్స్ రాయ్స్, హనీవెల్, ఈటన్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, గోడ్రేజ్ ఏరోస్పేస్, L&T ఏరోస్పేస్, రఫైలీ అంటే మనకు రఫైల్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, రఫైలీ అన్నది మనకు ఇజ్రాయెల్ కంపెనీ. అలాగే మనకు HAL, మహీంద్రా ఏరోస్పేస్. ఇవి కొన్ని మాత్రమే. ఇటువంటివి మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉంటున్నారు. బేసిక్ కాంపోనెంట్స్ మనకు ఏవియేషన్లో కావచ్చు, వాళ్ళ ఇంజనీరింగ్లో కావచ్చు, మషినింగ్లో కావచ్చు, కావాల్సిన కాంపోనెంట్స్, ప్రెసిషన్ కాంపోనెంట్స్ తయారు చేయబోతున్నారు. దాని మెటలర్జీ పర్ఫెక్ట్గా ఉండాలి, దాని ఇంజనీరింగ్, దాని కట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, దాని యొక్క కర్వేచర్ నానో మిల్లీమీటర్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంత ప్రెసిషన్తో ఈయన ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ రోల్స్ రాయ్స్ అన్నది మనకు తెలుసు. ఎందుకు అంత కాస్ట్లీ అది రోల్స్ రాయ్స్? ఎందుకంటే పర్ఫెక్షన్లో వాళ్ళు ఒక స్థాయికి చేరుకున్నారు. రోల్స్ రాయ్స్ మించిన పర్ఫెక్షన్ మనకి ఎక్కడ దొరకదు, అందుకని అంత కాస్ట్లీ అది రోల్స్ రాయ్స్. అటువంటి రోల్స్ రాయ్స్ ఈయన దగ్గర కొంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఇంజనీరింగ్ ప్రెసిషన్ తీసుకురాలి. కాబట్టి ఆ నైపుణ్యత, అంత కెపాసిటీ మన దేశంలో ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఈ కంపెనీలన్నీ ఎందుకు వస్తున్నాయి? బోయింగ్ మన దగ్గర ఎందుకు వస్తుంది? హనీవెల్ ఎందుకు వస్తుంది? మనం హనీవెల్ లో కంపెనీ అంటే మనం అసలు మన దేశంలో దాంట్లో కనీసం ఒక 1% అయినా మన దేశంలో కెపాసిటీ ఉంటుందని అనుకునేవాడు. ఈరోజు అటువంటి కంపెనీలు ఈయన దగ్గర ఇంజనీరింగ్ చేసుకుని తీసుకెళ్తున్నారంటే ఎంత గొప్ప విషయం. రీసెంట్ గా మన క్షేత్రంలో కూడా డిస్కస్ చేశాము. DRDO తోటి అనుసంధానమై ఒక 350 కిలో థ్రస్ట్ ఉన్నటువంటి ఒక ఇంజిన్ ఆజాద్ ఇంజనీరింగ్ కి వాళ్ళ పార్ట్నర్ గా తయారు చేయమని వింది. సో ఈవెన్ మోస్ట్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ వెపన్స్ లో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టోరీ కట్ చేస్తే ఈయన 10th కూడా పాస్ అవ్వలేదు, 10th డ్రాప్ అవుటే వచ్చినటువంటి. ఈ రోజు ఈ కంపెనీలు అందరూ కూడా ఈ ఆజాద్ ఇంజనీరింగ్ చుట్టూతూ ఉన్నారు. ఎన్ని అవార్డ్స్ వస్తున్నాయి ఈయనకు, ఎంత జేవీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఎన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు ఈయనకి. ఎందుకు వస్తుంది అది అంటే నిజంగా జెన్జీ అంటే ఇది జెన్జీ. ఈయన ఆఫ్ కోర్స్ బహుశా 35-40 ఏళ్ళు ఉండొచ్చు. బట్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ఆందోళన జీవులను కంపేర్ చేసి చూస్తే కనుక ఒక సక్సెస్ స్టోరీ, ఒక 10 మందికి ఉద్యోగం కలిగించడమే కాదు, మన దేశంలో కూడా ఇంత నైపుణ్యత ఉంది, మనం కూడా మోస్ట్ సోఫిస్టికేటెడ్ కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ చేయగలము అని ప్రూవ్ చేసినటువంటి కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్. అందుకని రాకేష్ చోప్దర్ గారికి, ఆయన సిబ్బందికి, వీళ్ళందరినీ కూడా మనం అభినందనలు తెలుపుతాము. హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రంలో ఆయన ఇక్కడి నుంచి పెరిగి ఇక్కడే హైదరాబాద్ పేరు, కీర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ప్రపంచ పటంలో ఏవియేషన్ సెక్టర్లో ఇంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో జరుగుతున్నందుకు మనం అందరం గర్విద్దాము. రాకేష్ చోప్దర్ గారిని మనం అభినందిద్దాం.